మన సెమీకండక్టర్‌లో డబుల్ ఈక్వల్స్‌కి, ట్రిపుల్ ఈక్వల్స్‌కి డిఫరెన్సెస్ ఏంటో చూద్దాం. సో, బేసిక్‌గా మనం అందరము డబుల్ ఈక్వల్స్ అనేది చూసే ఉంటాము. ఇది ఎక్కడ వాడతాము అనంటే 2 వేరియబుల్స్‌ని కంపేర్ చేయడానికి కోసం వాడతాం. ఎలాగా A డబుల్ ఈక్వల్స్ టు B అని ఉంటే ఈ రెండిటి వాల్యూస్ సేమ్ అయితే మనకొచ్చే అవుట్‌పుట్ ఏంటి ట్రూ అని వస్తుంది. అంటే 1 వాల్యూ వస్తుంది. అదే అవ్వకపోతే 0 అని వస్తుంది విచ్ మీన్స్ ఫాల్స్ అనమాట. సో, ఇప్పుడు మనము ఈ రెండిటి మధ్యలో ఉండే డిఫరెన్సెస్ ఏంటో చూద్దాం. సో, సపోజ్ ఏ డబల్ ఈక్వల్స్ టు బి, ఏ ట్రిపుల్ ఈక్వల్స్ టు బి అని ఉంది. సో, ఇక్కడ మనం చూస్తే ఏకి వాల్యూ ఏముంది x10, బికి ఏముంది 010. ఎక్స్ అనే ఉన్నప్పుడు ఈ డబుల్ ఈక్వల్స్ టు ఏం చేస్తుంది అని అంటే అసలు చెక్ చేయదనమాట. ఈ వాల్యూని ఈ వాల్యూతో కంపేర్ చేయలేకపోతుంది. ఎందుకంటే ఇక్కడ డోంట్ కేర్ కండిషన్ ఉంది. సో, దీని అవుట్‌పుట్ వచ్చి ఏమవుతుంది అని అంటే ఎక్స్ అవుతుంది. ఓకే. సో, ఇప్పుడు 1 అవ్వదు, 0 అవ్వదు. సో, ఇది ఎక్స్ ఇండిటర్మినేట్ స్టేట్‌లో ఉండిపోతుంది. అదే సపోజ్ ఏ ఈక్వల్ టు డి అని ఉందనుకోండి సపోజ్. ఏ ఏంటి x10, డి ఏంటి x10. ఇవి రెండు సేమ్. బట్ స్టిల్ ఈ డబుల్ ఈక్వల్స్ టు అనేది ఎక్స్ ఉండడం వల్ల దీని అవుట్‌పుట్ మనకి సింపుల్‌గా ఎక్స్ అని ఇచ్చేస్తుంది. అదనమాట. సో, సపోజ్ ఇప్పుడు మనం అదే ట్రిపుల్ ఈక్వల్స్ టు గురించి చూస్తే ఏ ఈక్వల్ టు బిలో x10 ఉంది. 010 ఉంది. ఇక్కడ ఈ రెండు మ్యాచింగ్ లాగా ఉంది. ఇది నాట్ మ్యాచ్ అని కన్సిడర్ చేసి దీని అవుట్‌పుట్ 0 ఇస్తుందనమాట. ఎందుకంటే ఎక్స్ ప్లేస్‌లో ఇక్కడ 0 ఉంది. సో, నాట్ మ్యాచింగ్. అదే ఏ ట్రిపుల్ ఈక్వల్స్ టు డి అని మనం చూస్తే x10 అని ఉన్నాయి వాల్యూస్ ఇక్కడ. సో, ఇది ఎగ్జాక్ట్‌గా మ్యాచ్ అవుతుంది అని ఈ పర్టిక్యులర్ ట్రిపుల్ ఈక్వల్స్ టుకి అర్థమయ్యి ఇది మనకి వాల్యూ 1 ఇస్తుంది. సో, ఈ ఎక్స్‌ని కూడా ఇది అర్థం చేసుకొని కంపేర్ చేయగలుగుతుందనమాట ట్రిపుల్ ఈక్వల్స్ టు. సో, సో మనకి డబుల్ ఈక్వల్స్ టులో ఎన్ని కాంబినేషన్స్ ఉంటాయంటే 0, 1 అండ్ అవుట్. ఎక్స్ అనేవి అవుట్‌పుట్స్ అనమాట. అదే ట్రిపుల్ ఈక్వల్స్ టులో 0 అండ్ 1 మాత్రమే దీని అవుట్‌పుట్స్ అనమాట. అంతే. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మన సెమీకండక్టర్.